హాయ్ హలో నేను మీ హిమబిందు. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మీ ముందుకు వచ్చాను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ డిస్కషన్ చేయడానికైతే. నాకు ఇంట్రెస్టింగ్ టాపిక్ అంటే మీకు ఇంట్రెస్టింగ్ టాపిక్ అని అయితే నేను చెప్పను. అదేంటంటే ఒక హెల్ప్ అనే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ డిస్కషన్ చేయడానికైతే వచ్చాను. నాకు తెలిసినంతవరకు ఒక మనిషి లైఫ్లో హెల్ప్ అనే దానికి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన వాల్యూ ఉంది. ఒక హెల్ప్ ఎవరు చేస్తారండి? ఒక దేవుడు మాత్రం మనకు హెల్ప్ చేయగలడు. ఒక అవతల వ్యక్తి మనల్ని వచ్చి హెల్ప్ కావాలి అని అడిగారంటే మనకి అతను దేవుడి స్థానం ఆటోమేటిక్గా ఇచ్చేసినట్టే. ఆ హెల్ప్ అనేది అట్లీస్ట్ మూగ జంతువులకు ఒక ఫుడ్ పెట్టడం, ఫీడ్ చేయడం, ఫుడ్ ఆర్ వాటర్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్ ఫీడ్ చేయడము, లేకపోతే మన ఫ్రెండ్స్కో రిలేటివ్స్కో ఏదైనా అండి. మనీ అనేది హెల్ప్ కాదండి. నవ్వే డేస్ ఇప్పుడైతే ప్రతి ఒక్కరికి హెల్ప్ అంటేనే మనీ అంటేనే హెల్ప్ అనే ఒక ఉద్దేశంలో ఉన్నారు. బట్ నాకు తెలిసినంత వరకు హెల్ప్ అంటే మాత్రం మనీ అయితే కాదండి. ఒక జంతువులకు కానీ మనుషులకు కానీ నాకు తోచిన సహాయం చేయడానికైతే నేను ఎప్పుడు రెడీగా ఉంటాను. అందరైతే హెల్ప్ అడిగితే మాత్రం చాలా వరకు తప్పించుకునేదానికే ముందుంటారు. బట్ నేను మాత్రం నన్ను ఎప్పుడైనా ఎవరైనా హెల్ప్ అడిగితే చేసేదానికి ముందే ఉంటాను. అది నా మేనరిజం, నా మైండ్ సెట్. అందరు నాలాగా ఉండండి అని నేను చెప్పను. బట్ హెల్ప్ అనేది మాత్రం ఒక మనిషి లైఫ్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ప్లేస్ మాత్రం తీసుకుంటుంది. ఈరోజైతే నేను చేసిన హెల్ప్ ఏంటంటారా? కుక్కలండి బాబు, కుక్కలు. ఇంకేముంది నా లైఫ్లో? నా లైఫ్ కుక్కలే, నా లైఫ్ అంతా కుక్కలే, ఫ్యూచర్ నా లైఫ్ కుక్కలే. ఈరోజైతే ఇక్కడ ఒక 3 to 4 ఆర్ఫన్ డాగ్స్ స్ట్రీట్ పైన కనిపించాయి. ఎన్ని డేస్ అయిందో ఏమో అండి. నేనైతే జ్యూస్ తాగుతుంటే అవి ఎగబడి నా మీదకి వచ్చేసాయి. ఒక 10 బిస్కెట్ ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చేసి వాటిని ఫీడ్ చేసేసాను. అబ్బా, అసలు ఫీల్ అయితే నేను ఎక్స్ప్రెస్ చేయలేను. అవి తిని హ్యాపీగా నా దగ్గరికి తోకుక్కుంటూ వస్తే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే మీరు కూడా దారిలో కనిపించిన కుక్కలన్నీ తరమడం కాదండి, వాటి ఆకలి తెలుసుకొని వాటిని ఫీడ్ చేయండి. ఆ ఫీల్ ఎలా ఉంటుందో మీరు నాకు కామెంట్ చేయండి. నేను కూడా మీ ఫీలింగ్ నేను తెలుసుకుంటాను. నా ఫీలింగ్ మీకు చెప్పాను కదా, ఇప్పుడు మీ ఫీలింగ్ కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. ఒక మనిషికి సహాయం చేసిన దానికంటే కూడా ఒక కుక్కకి ఫీడ్ చేస్తే నాకు వచ్చే హ్యాపీనెస్ అయితే నేను మాటల్లో చెప్పలేను. నాకెందుకో ఆ విషయంలో మాత్రం చాలా అంటే చాలా హ్యాపీనెస్ వస్తుంది. అందరికీ ఇలాగే ఉంటుందా అనేది అయితే నాకైతే తెలీదు. నాకు మాత్రం అయితే నా ప్రపంచం కుక్కలేనండి. అందుకే కదా పెద్దవాళ్ళు అంటారు, కుక్కకున్న విశ్వాసం మనిషికి కూడా ఉండదని. అది నా మనసు ఫాలో అవుతుందేమో అనిపిస్తుంది. నాకైతే ఒక కోరిక అయితే ఉందండి. అదేంటంటే ఫ్యూచర్లో నాకైతే ఒక సైట్ అంటే తీసుకున్నట్లయితే ఆ సైట్లో కాంపౌండ్ వాల్ అయితే కన్స్ట్రక్షన్ చేపించి ఒక గేట్ పెట్టేసి ఈ విధంగా స్ట్రీట్ డాగ్స్ అన్నిటినీ నాకు కనిపించినంత వరకు స్ట్రీట్ డాగ్స్ని తీసుకెళ్ళి అడాప్ట్ చేసుకొని అక్కడైతే పెట్టి వాటి మంచి చెడు చూసుకోవాలనే ఒక కోరిక అయితే ఉందండి. మరి దేవుడి దయ వల్ల అది ఫ్యూచర్లో జరుగుతుందో లేదో జరగాలని అయితే నేను కోరుకుంటున్నాను. నాకనేది 10 రూపాయలు సంపాదించినట్లయితే నేను సంపాదించిన 10 రూపాయల్లో 3 రూపాయలు అయితే ఇట్లాంటి వాటికే హెల్ప్ చేయడానికి, అది మనుషులకు కావచ్చు, పశువులకు కావచ్చు, పక్షులకు కావచ్చు, హెల్ప్ చేయడానికే నేనైతే ఖర్చు పెడతాను. ఫ్యూచర్లో కూడా దేవుడు దయించి నాకు కానీ 10 రూపాయల సంపాదన అనేది ఇచ్చాడంటే ఇట్లాంటి వాటికే ఇన్వెస్ట్ చేయాలి, ఏదైనా చేయాలి ఇట్లాంటి మూగజీవులకు అనేది నా కోరిక. చూద్దాం నా కోరిక ఎంతవరకు నెరవేరుతుందో లేదో. మీ అందరి దయతో కూడా మీరందరూ కూడా నాకు సపోర్టింగ్గా నిలబడ్డారంటే అలాంటిది ఏదైనా ఒక ట్రస్ట్ లాగా స్టార్ట్ చేయాలని నాకైతే కోరిక ఉందండి. అందరూ సంపాదించడానికే పరిగెస్తున్న ఈ రోజుల్లో ఇట్లాంటిది ఏదైనా చెయ్యాలి అంటే మనీ కోసం, సంపాదన కోసం కాదండి, నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం ఇలాంటిది చెయ్యాలని నాకైతే అనిపిస్తుంది. దేవుడి దయ వల్ల